నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎంటీవీ. నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడం వలన వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తడిసిన ధాన్యానికి కూడా ఏ గ్రేడ్ రేటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చొక్కారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఉల్దాస్ రాజ్ కాలభైరవ, రాములు యాదవ్, భువనగిరి మండల అధ్యక్షులు చీర్కా సురేష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మాణిక్యం రెడ్డి, పట్నం కిట్టు, దిలీప్, వెంకటేష్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో మొదటి విడతగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి రైతుల బాధలని పరిశీలించాలనే ఉద్దేశంతో గత 4-5 రోజుల నుంచి అన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతుల బాధలు, ఆ యొక్క కల్లాలలో ఉన్నటువంటి రైతు ధాన్యం ఎంత పండించారు, ఆ పండించిన పంట ఎంత ఎత్తారు, నిల్చున్న ధాన్యం ఎంత అనేది ఒక ఎస్టిమేట్ వేయడం జరిగింది మా యొక్క టీం ద్వారా. అలాగే మరి ప్రతి మండలంలో బీబీనగర్ మండలం, పోచంపల్లి మండలం, యాదగిరిగుట్ట మండలం, రాజపేట మండలం, అట్లనే ఈ గుండాల, బొమ్మలవారం మండలం, భువనగిరి మండలంలో కూడా ఆఖరికి నియర్ బై తొక్కపురంలో కూడా, బస్వాపురంలో కూడా అట్లనే ఈ రోజు వరకు అక్కడ నిల్చున్నటువంటి ధాన్యము ఫోటోలతో సహా మన జేసీ గారికి ఇప్పుడు సమర్పించి ఉన్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు చెప్పినట్టు మీరు రైతాంగం లేందే రైతు కమిషన్ వేస్తా, రైతులకు ఏదో చేస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం గత 45 రోజుల నుంచి నిరీక్షణ చేస్తున్నటువంటి రైతులను పట్టించుకోకుండా, కనీస సౌకర్యాలు కల్లాలలో కల్పించకుండా, కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎండలకు ఇవ్వాలని ఉన్న కేంద్ర ప్రభుత్వం దప్పడం, సూది, బస్తా, అమాలి అన్ని లారీలతో సహా మేము సప్లై చేస్తుంటే 2 కిలోలు ఒక్కొక్క బస్తాకు 2 కిలోలు కట్ చేస్తారు. బి గ్రేడ్ ధాన్యం అని కొనరు. ఎత్తిన తర్వాత మిల్లల దగ్గర మా యొక్క ధాన్యం అయిపోతుంది. ఇవన్నిటికీ నిరసనగా మేము ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. వాస్తవానికి పర్మిషన్ లేదు అని పోలీసు పెద్దలు, అధికారులు చెప్పడం వల్ల ఈరోజు మేము మెమోరాండం ఇస్తున్నాం. ఈ 4-5 రోజులలో ఒకవేళ మీరు ధాన్యాన్ని కొనకపోతే మేము 25 తర్వాత ప్రత్యక్షంగా రైతులచే మేము పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఉద్యమం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ, ప్రభుత్వం వెంటనే కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తడిచిన ధాన్యాన్ని కూడా ఏ గ్రేడ్కే కొనాలని డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదాద్రి జిల్లా కిసాన్ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా 17 మండలాలు, 6 టౌన్లు పూర్తిగా వ్యవసాయ రైత ప్రాంతం జిల్లా మొత్తం కూడా. మరి జిల్లాకు అనుసంధానం 5 ఎమ్మెల్యేలు నక్రకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, మునుగోడు. మరి 5 ఎమ్మెల్యేలు కూడా గుడ్డిగాడిది పనులు తోముతురా అని చెప్పేసి మేము ప్రశ్నించబోతున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఎలక్షన్లు అని తిరిగిరు. మరి రైతన్నలు అన్నమో రామచంద్ర ప్రభు అని కల్లాలలో 2 నెలలు గడుస్తున్నా కూడా ఎక్కడి ధాన్యం కూడా అక్కడ కుప్పలు తెప్పలుగా తేర్కపోయి పూర్తిగా ధాన్యం మొత్తం కూడా మొలకెత్తడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉండే పిఎస్సిఎస్ చైర్మన్లు కానీ, ఇక్కడ ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు అందరూ కూడా గుడ్డిగాడి పనులు తోముతున్నారు అని మరోసారి అడుగుతున్నాను. మరి ఇక్కడ రైతులు ఆర్కాలం పండించి పంటను తీసుకొని వచ్చి సెంటర్లలో పోస్తే కనీసం వాళ్ళకు కవర్లు లేకుండా, కనీసం వాళ్ళకు మంచినీటి సౌకర్యం లేకుండా 2 నెలలు గడుస్తున్న ఈ ఎండకు పూర్తిగా ధాన్యం అంతా కూడా A1 గ్రేడ్ ఉన్న ధాన్యాన్ని కూడా ఇక్కడ మిల్లర్లు ప్లస్ ఇక్కడ ఉన్న పిఎస్సిఎస్ చైర్మన్లు, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా మిల్లర్లతోటి కుమ్మక్కై పూర్తిగా ధాన్యాన్ని నట్టనడకన చేసి దాన్ని బి గ్రేడ్ కింద తీసుకొని రైతులను నట్టేట ముంచే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తారో ఈ 5 ఎమ్మెల్యేలను ప్రశ్నించబోతున్నాం. బిడ్డ, ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు పూర్తిగా మొత్తం కూడా రైతులు అని చెప్పేసి రైతులకు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తా చెప్పింది ఈ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. మరి ఇదే ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. మరి కౌలు రైతులకు 12 అన్నారు.
మళ్ళీ అందరికి కూడా అల్లిబులి మాటలు చెప్పి రంగురంగుల 6 గ్యారంటీలు చెప్పి ఇలా గద్దెనెక్కినాక రైతన్న పండించిన పంట తీసుకొచ్చి సెంటర్లలో పోస్తే మరి ఏ రకంగా రైతన్న కర్రు కాల్చి పెడుతురో గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తుంది. మరి రైతులేం తక్కువేం కాదు, ఖచ్చితంగా పార్లమెంట్లో ఏ రకంగా కర్రు కాల్చి పెట్టిరో ఇప్పుడు రానున్న రోజులలో మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనీయకుండా మా రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడైతే రోడ్డు మీదకి ఎక్కి చేస్తారో ఖచ్చితంగా మా ధాన్యాన్ని ఎందుకు గౌనవు అని చెప్పి గల్లావట్టి అడిగే రోజులు వచ్చేసింది. తస్మాత్ జాగ్రత్త ఎమ్మెల్యేలారా, తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వ అధికారులారా, తక్షణమే ఎక్కడ సెంటర్లలో అక్కడ యుద్ధపాతికంగా ఒట్లు కొని వాళ్ళని రైతన్నలను ఆదుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి రైతు లేనిదే మరి